ఎవరది? హే ఆర్ట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? ఐ హ్యావ్ ఓన్లీ ఫర్ 4 days ఈ ఆర్ట్ వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఎందుకో తెలుసా? నేను ఒక ఆర్ట్ స్టాల్ పెట్టబోతున్నాను, కానీ అందుకని కదా నా దగ్గర 4 days టైం మాత్రమే ఉంది. ఎందుకంటే నేను 4 paintings ఇవ్వాలి కాబట్టి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో దీంతో కలిపి 5 paintings. అంతేకాదు, ఇది నేను సెలెక్ట్ చేసుకున్న పేపర్ కూడా A3 సైజ్ అనమాట. సో ఈ A3 సైజ్ పేపర్లో నేను కలర్ పెన్సిల్స్తోని, సో అంతేకాదు ఇది నేను గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాను. సో యూనో గిఫ్ట్ అన్న వెంటనే చాలు ఇంకొంచెం స్పెషల్గా డ్రా చేయాలి అని అనుకుంటాం. అది కూడా సో నేను ఇప్పుడు చూపిస్తాను ఎవరికి గిఫ్ట్ ఇస్తున్నాను. యూ కెన్ ఆల్సో సీ ఇట్. అండ్ స్వీట్ లుక్ హియర్. చూపించేస్తారు మరి ఇప్పుడు మీకు. ఎప్పుడు చూపించానండి, ఎందుకంటే మీరు ఎప్పుడు చూసారు, మరి అప్పుడు ఎవరు చూసారు ఆ వీడియోలో, అందుకని ఇప్పుడు చూపించాను, అప్పుడే చూడండి. ఓకే, మీకు టిప్స్ కూడా చెప్తానమాట. ఈ కలర్ పెన్సిల్స్లో మీకు ఎలాంటి టిప్స్ యూస్ చేయాలి, షేడింగ్స్ గురించి, దాని నుంచి దేని నుంచి వగర. సో వీడియోని ఫుల్గా చూడండి, సో మీకు అర్థమవుతుంది. ఈరోజు ఎంత నైట్ అయినా కానీ నా డ్రాయింగ్ ఫినిష్ చేసే వరకు పండుకొని అసలు నేను. ఎవరది? అనడమే తప్ప గీసేది ఉందా లేదా? ఆఖరికి పేపర్ కూడా అనడం స్టార్ట్ చేసేసింది. సో ముందుగానే నేను మొత్తానికి ఇలా గ్రేట్ మెథడ్స్తో లైన్స్ కొట్టేసుకున్నాను. సో ఇది కూడా ఇలా లైన్స్ అన్ని ముందే ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది మన ఆర్ట్ వర్క్ని స్టార్ట్ చేయడానికి. ఆల్మోస్ట్ నా స్కెచింగ్ కూడా అవుట్లైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కలర్స్ గురించి. సో కలర్స్ గురించి ఏంటంటే కొంచెం టిప్స్ అనేది చెప్పబోతున్నాను. సో ఈ వీడియోకి కొంచెం లేట్ అయిపోతుంది అండ్ టైం కూడా 2 అవుతుంది. అది రియలీ నాకు మీద వచ్చేస్తుంది అనమాట ఈ టైం వరకు ఉంటే. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కలర్ పెన్సిల్స్లో నేను చెప్పాలనుకుంటున్నాను మీకు, నేను ఆల్రెడీ ఒకటి ఇలా వేసాను అనమాట చాలా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఈ స్కెచ్లో ఏంటంటే మీకు ఇలా లైన్స్ టైప్లో కనిపిస్తుంది కదా. సో దీంట్లో మీకు చాలా కొంచెం డిఫరెంట్ టైప్స్లో కనిపించవచ్చు ఈ ఆర్ట్ వర్క్. కానీ ఏంటంటే నేను ఇలా మీకు కొంచెం ఈ ఆర్ట్ వర్క్ని కొంచెం ఇలా రాకుండా కొంచెం డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేను బిగినర్లో ఉన్నప్పుడు వేసాను అనమాట, కొంచెం మిస్టేక్ అవ్వండి. సో అలా రాకుండా మీకు కూడా ఉండాలంటే సో ఈ వీడియో చూడండి. ఫేస్ మాత్రం కొంచెం ఇలా నచ్చింది అనిపిస్తుంది నాకు ఈ వీడియోలో. చూడండి ఎలా ఉన్నా ఈ ఆర్ట్ వర్క్ మీకు మొత్తం లైన్స్గా ఉంటుంది, ఎందుకంటే నేను పెన్సిల్తో మొత్తం గీకి పెట్టాను కాబట్టి. సో అలా రాకుండా మన ఆర్ట్ వర్క్ని కంప్లీట్ చేద్దాం అనమాట. సో దాని గురించి టిప్స్ చెప్తాను నేను. సో చూడండి రేపటి వీడియో. అండ్ ప్లీజ్ గైస్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బాయ్ బాయ్.